నమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది. వీటిని నమస్తే తెలంగాణ ప్రాంత ప్రజలారా, అందరికీ కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన, వాళ్ళు మాట్లాడిన మాటలే ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారు, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఏ విధంగా గోసపడేలా చేస్తున్నారు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపదను ఏ విధంగా అమ్మివేస్తున్నారు, తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు తెలంగాణ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయలేకపోవడంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అబద్ధాలు ఏ విధంగా చెప్తున్నాడు, దాంతోపాటు రాష్ట్ర మంత్రి కూడా ఏ విధంగా తన యొక్క అబద్ధాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేశాడు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ సంపద అంటే ఇక్కడి ప్రభుత్వ భూములు అంటే ప్రజలకు సంబంధించిన ఆస్తిని, ఆ ఆస్తిని ఏ విధంగా అమ్ముతున్నారు, దానికి సంబంధించి గతంలో సంబంధించి ఇదే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు, దానితో పాటు అదే రెవెన్యూ శాఖకు సంబంధించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడిన మాటలు, ఈ రెండింటికి కౌంటర్ అటాక్గా మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు చెప్పిన మాటలు ఒకసారి వినే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరే ఆలోచించండి వాస్తవాలు ఏంటి అనేది తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది. కానివ్వండి సరిగా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది. వీటిని ఎట్టి పరిస్థితులు అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను 5 సంవత్సరాల కోసం ఎన్నికైన కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉన్న అన్ని భూములను తెగనమ్ముకొని పోతే భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. జీవో నంబర్ 54 డేటెడ్ 20. మీరు ఒకసారి విన్నారా? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమన్నారంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి ఎట్టి పరిస్థితుల్లో అమ్మడానికి వీల్లేదు. రేపు భవిష్యత్తులో కనీసం మనిషి చనిపోతే శ్మశాన వాటికలు కూడా ఉండవు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్. ఇది క్లియర్ కట్. ఇప్పుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు సంబంధించి అసెంబ్లీలో ఏం మాట్లాడినో ఏనండి. 6 జూన్ 2024 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటిది? ల్యాండ్స్ రంగారెడ్డి జిల్లా alienation of the government land to an extent of 400 acres, survey number 25, situated in Gachibowli village, Sherlingampalli mandal, in favor of Industrial Infrastructure Corporation for the purpose of development of IT and mixed use on payment of market value 75 crores per acre. 75 కోట్లకు ఎకరం కాడికి ప్రభుత్వ భూమిని 30,000 కోట్ల రూపాయల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇగో ఈ జీవో ద్వారా అమ్మింది. ఈ భూమిని కుదబెట్టి టీజీఐసి వాళ్ళు బ్యాంకుల్లో 20,000 కోట్ల అప్పు తేవడానికి 3 నెలల నుంచి కాలుకు బల్పం కట్టకుండా తిరుగుతున్నారు. రెవెన్యూ రైట్ ఏమన్నారు? ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఏవి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితులలో గుంట కాదు కదా, ఒక గజం కాదు కదా, ఒక ఇంచు కూడా అమ్మనివ్వమంటూ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. కానీ ఇక్కడ అసెంబ్లీలో తన్నీరు హరీష్ రావు ఏం చెప్పిండు అంటే పూర్తి స్థాయిలో ప్రభుత్వ భూములను ఒక ఎకరాన్ని గచ్చిబౌలికి సంబంధించి షేర్లింగంపల్లి ప్రాంతంలో ఎకరం 75 కోట్ల రూపాయలకు అమ్ముతున్నారు అంటూ పూర్తి స్థాయిలో సాక్ష్యాలతో సహా చెప్పిండు. అయితే రెవెన్యూ శాఖకు సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం చెప్పిండో కూడా మీరు వినాలి కదా. ఒక్కసారి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి స్టేట్మెంట్ వినండి. సెక్టార్ నుంచి ఆ సెక్టార్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని కాస్ట్ దాన్ని రియలైజ్ అయిన తర్వాత ఆ అమౌంట్ ని దీనికి తీసుకునే ఉద్దేశంతో దాన్ని చూపించామే తప్ప అంటే 30,000 కోట్లు ఆ సెక్టార్ నుంచి రెవెన్యూ సెక్టార్ కు లేకుంటే ఆ ఖాతా నుంచి ఇటు వచ్చినట్ల ఒక్క గజం ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు మీ ఒక్క గజం అమ్మినట్లు మీరు రుజువు చేయండి. రైట్ ఏమని చెప్పిండు?
ఒక్క గజం, ఒక్క గజం మేము అమ్మినట్లయితే రుజువు చేయండి అని చెప్పిండు. సరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక్క గజం అమ్మినట్టుగా రుజువు చేస్తే మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? మీ ఇందిరమ్మ ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో తెలంగాణలో లేకుండా పూర్తి స్థాయిలో మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రితో సహా, మీ ఎమ్మెల్యేలతో సహా, మీ మంత్రులతో సహా రాజీనామా చేస్తారా? ఇందిరమ్మ రాజ్యం పేరు అని చెప్పి డంకా బజాయించి ఇక్కడ డ్రామాలు చేసుడు కాదు సారు. తెలంగాణలో మీరు అమ్మిన ఈ భూముల చిట్టా ఏంది ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక్కసారి మీకు కళ్ళు పెద్దవి చేసి చూడండి. ఇక్కడ పూర్తి స్థాయిలో మీరు భూములు అమ్మిర్రా లేదా అనేది ఒకసారి చూద్దాం. 28వ తారీఖు 2వ నెల 2025 లాస్ట్ డేట్ ఫర్ సబ్మిట్ ఆఫ్ ఇక్కడ 5th 3rd 2025కి సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఎన్ని ఎకరాల భూమి అమ్మిళ్ళు దీనికి సంబంధించి ఒకసారి మీకు ఆధారాలతో చూపెడతా. రైట్, ఏం జరిగింది ఇడా ఒక్కసారి ఇది చూడుర్రి. ఏంటి 400 ఎకరాలకు ఎసరు పెట్టిల్లా? ఏమని చెప్పిండు మన ముఖ్యమంత్రి గారు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వంలో ప్రభుత్వ భూములను అమ్ముతూ వచ్చిళ్ళు. మాది ఇందిరమ్మ ప్రభుత్వం, మాది ఇందిరమ్మ రాజ్యం, మా ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో ఒక గుంట కాదు కదా, ఒక ఇంచును కూడా అమ్మడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రభుత్వ భూములను అమ్ముతూ వెళ్తా ఉంటే భవిష్యత్తులో కనీసం శ్మశాన వాటికలకు కూడా పూర్తి స్థాయిలో కూడా భూమి ఉండదు అంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. మరి మా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పిర్రు అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పిర్రు, మేము ఒక్క గుంట అమ్మినట్టు ప్రభుత్వ భూమిని నిరూపించండి అన్నారు. సరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చాలా బాగుంది కదా. అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు 400 ఎకరాలకు మీరు టోపీ పెట్టబోతున్నారని సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చిన. ఇప్పుడు మరి మీ మంత్రి పదవికి రాజీనామా చేస్తారా? లేదు నేను అబద్ధాలు మాత్రమే చెప్తా అన్న మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేస్తారా? మీ ఇష్టం. ఎందుకంటే ఛాయిస్ మీకే, రెండు మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ సాక్ష్యాధారాలతో సహా నిరూపించండి అన్నారు. సరే, నిరూపించడానికి ఇక్కడ మేము సిద్ధం ఉన్నాం. మరి మీరు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు చెప్పాలి. ఒకసారి చూడండి, 400 ఎకరాలకు ఎసరు పెట్టిలు. గచ్చిబౌలిలోని ప్రభుత్వ భూమి అమ్మకానికి నోటిఫికేషన్ వచ్చింది. 20,000 కోట్లు సమకూర్చడమే టార్గెట్. హైటెక్ సిటీ సమీపంలోని భూములు 2006లో ఐఎంజీ అకాడమిక్స్కు కేటాయింపు ఏడాదికే రద్దు చేసిన ప్రభుత్వం. తాజాగా సర్కార్కు కేటాయించిన కోర్టు గత జూన్లోనే వేలానికి స్కెచ్. అసెంబ్లీలో బీజేపీ నిలదీయడంతో కాస్త వెనక్కి వెళ్ళింది. అసెంబ్లీలో బీఆర్ఎస్ తన్నీరు హరీష్ రావు సాక్ష్యాలతో సహా మాట్లాడడంతో వెనకడుగు వేసిన పరిస్థితి కనమని వెంటనే ఆ భూములపై రుణం తాజాగా వేలానికి ముహూర్తం పెట్టింది మన కాంగ్రెస్ పార్టీ, మన ఇందిరమ్మ రాజ్యం. మరి ఇప్పుడు దీన్ని చూసి మా మంత్రి ఏం మాట్లాడుతాడో అనేది కూడా ఒకసారి చూడాలి. ఇది 2006లో ఐఎంజీకి కేటాయించిల్లు. షేర్లింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని 2006 నాటి ప్రభుత్వం ఐఎంజీ అకాడమిక్స్ అంటే భారత ప్రైవేట్ లిమిటెడ్కు కేటాయించింది. అదే ఏడాది ఈ కేటాయింపులను నాటి రాష్ట్ర ప్రభుత్వం కూడా రద్దు చేసింది. దాంతో ఐఎంజీ అకాడమిక్స్ భారత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు కోర్టుకు వెళ్ళాయి. ఈ వివాదంపై 2006 నవంబర్ 29న అప్పటి స్టే ఇవ్వడంతో పాటు తుది తీర్పు వెలువడే వరకు సదరు భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉండాలని ఉత్తర్వులు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తూనే ఉంది. దాంతో గచ్చిబౌలి స్టేడియానికి ఆనుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఈ 400 ఎకరాల భూమిని ఖాళీగా ఉంటున్నది. గత ఏడాది హైకోర్టు ఈ భూమిని ప్రభుత్వానికి కేటాయిస్తూ తీర్పునిచ్చింది. దాదాపుగా 17 ఏళ్ల తర్వాత ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి దక్కినట్టయింది. దాంతో వేలం వేసేందుకు రేవంత్ సర్కార్కు లైన్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఏమంటాడో కూడా ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన గచ్చిబౌలిలోని 400 ఎకరాల ప్రభుత్వ భూములను వేలానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ భూములకు సంబంధించి మాస్టర్ లేఅవుట్ డిజైన్ చేసే పనులు కూడా తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ TGIIC తనమూకలైపోయింది. ఈ భూములకు వేలంపై బిల్డింగ్ ప్రక్రియ కూడా ఇప్పటికే మొదలైంది. డిసెంబర్ 2023లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే అతిపెద్ద భూముల వేలం పాట. ఈ భూములను వేలం వేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి 20,000 కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని అంచనా. హైదరాబాద్ నగరంలోని అతిపెద్ద ఐటీ హబ్, రెసిడెన్షియల్ హబ్ అయిన గచ్చిబౌలిలో ఈ భూములు ఉండడం విశేషం. హైటెక్ సిటీకి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ భూములు ఉండడం మరో విశేషం. ఇక పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మన ముఖ్యమంత్రి గారు యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్పిన స్టేట్మెంటు ఏంటి? ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా ఎడవాయ మా ముఖ్యమంత్రి
ఒకసారి మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆయన చెప్పిన మాట ఏంటి అనేది ఒకసారి మీరు మళ్ళీ వినాలి. ఎందుకంటే తెలంగాణ యావత్తు సమాజానికి కూడా ఈ విషయం తెలవాలి. ఏమని చెప్పిండు అనేది ఒకసారి వినండి. రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి, మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు గాని, విద్యాలయాలు గాని, చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి. మన ముఖ్యమంత్రి గారు ఎంత అద్భుతంగా, ఎంత పచ్చిగా నీతులు చెప్పిండో కూడా తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సంబంధించిన హోదాలో మరి ఇది ఈరోజు 400 ఎకరాలను భూములను ప్రభుత్వం పూర్తి స్థాయిలో వేలం వేయడానికి సిద్ధపడుతుంది కదా. కేవలం 20,000 కోట్ల రూపాయలను సమకూర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలో భాగంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి, అంటే తెలంగాణ ప్రాంత ప్రజలకు సంబంధించి 400 ఎకరాల భూమిని ప్రభుత్వం ఈరోజు అమ్మకాలలో పెట్టింది. ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి హోదాలో ఉన్నప్పుడు తాను మాట్లాడిన అచ్చమైన తెలంగాణ భాషలో తాను మాట్లాడిన మాటలు విన్నారు. దాంతోపాటు మంత్రి హోదాలో అసెంబ్లీలో మాట్లాడిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి వాదన కూడా విన్నారు. ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో బట్టబయలు చేసిన తన్నీరు హరీష్ రావు మాటలు కూడా విన్నారు. మరి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి గచ్చిబౌలి పక్కనే ఉన్న, అంటే హైటెక్ సిటీ ఆ టీ హబ్కు పక్కనే ఉన్న 400 ఎకరాలతో పాటు హైటెక్ సిటీకి పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ 400 ఎకరాలను అమ్మడానికి 20,000 కోట్ల రూపాయలను సమకూర్చడానికి ప్రభుత్వం 400 ఎకరాల భూమిని ఈరోజు వేలం వేయడానికి సిద్ధపడ్డది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఎక్కడా కూడా మేము అమ్మము, ఒక గుంట కాదు కదా, ఒక ఇంచు కూడా అమ్మమని చెప్పిన ఈ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రాంత ప్రజల సంపద 400 ఎకరాలను అమ్మడానికి సిద్ధపడ్డది. అంటే దీని వెనక 20,000 కోట్ల రూపాయలు సమకూర్చడమేమో కానీ 20,000 కోట్ల రూపాయల వెనకాల ఎంత లాబింగ్ జరుగుతుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలవాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా అంటే భూములు అనేదే లేకుండా చేస్తుందా, లేకపోతే భూములు అనేదే ఉండద్దా అనేది ఒకసారి చూడాలి. ఇగో ఈ 400 ఎకరాలను పూర్తి స్థాయిలో అమ్మడానికి సిద్ధపడ్డది. ఒకసారి ఇక్కడ చూద్దాం ఏంటి అంటే, డిమాండ్ ఏరియా నడుమ పంజాగుట్ట క్రాస్ రోడ్డుకు 15 నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్కు 33 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ల్యాండ్ ఉందని బీ డాక్యుమెంట్లో స్పష్టం చేసింది. హైదరాబాద్ నగరానికి పశ్చిమ ఆసియాన 400 ఎకరాల భూములు ఉన్నాయి. హైటెక్ సిటీ ఫైనాన్షియల్ ఇండస్ట్రీకి అతి సమీపంలో ఈ భూములు ఉన్నాయని బీ డాక్యుమెంట్లో హైలైట్ చేశారు. హైటెక్ సిటీ ఫైనాన్షియల్ ఇండస్ట్రియల్ ఏరియాలలో 100కు పైగా కూడా ఐటీ గ్లోబల్ కంపెనీలు ఉన్నాయి. సుమారు 10 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఈ కంపెనీలలో పనిచేస్తాయి. రాయదుర్గలో 470 ఎకరాలలో అభివృద్ధి చేసిన హైదరాబాద్ నాలెడ్జ్ సిటీ కూడా ఈ 400 ఎకరాల భూములకు దగ్గరలోనే ఉంది. గత జూన్లోనే వేలానికి స్కెచ్ వేసిండు మన రేవంత్ సర్కార్. ఏం చేసిండు అంటే, రేవంత్ సర్కార్ ఈ భూములను అమ్మేందుకు జూన్ 2024లోనే పావులు కలిపారు. అయితే జీవో ఎంఎస్ 54తో ఎకరానికి 75 కోట్ల చొప్పున మొత్తం 30,000 కోట్ల విలువైన భూములకు ఎసరు పెట్టారు. దాన్ని గమనించిన తన్నీరు హరీష్ రావు అంటే జూన్ 26న అసెంబ్లీ వేదికగా భూములు అమ్ముతున్నారని ఇటు తన్నీరే హరీష్ రావుతో పాటు బీజేపీకి సంబంధించిన బీజేపీ ఎల్పీ నేత ఎవరు ఈయన ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో బట్టబయలు చేయడంతో ఒక్కసారిగా ఆగిపోయిన పరిస్థితి కనబడింది. అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏంది, వీళ్ళు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు అసెంబ్లీలో ఏం సమాధానం ఇచ్చిల్లో తెలుసా? ఒక్కసారి ఇక్కడ చూడుర్రి. టీజీఐఐసికి చెందిన ఈ భూములను బదలాయింపు మాత్రమేనని బుకాయించిను. నిండు సభలో ముఖ్యమంత్రి సహా మంత్రులు కూడా తప్పుడు సమాధానం చెప్పి సభను సభ్యులను తప్పుదోవ పట్టించారు. అసెంబ్లీ అయ్యిందో లేదో వెంటనే అదే భూమిని తనఖా పెట్టి 10,000 కోట్ల రుణం తెచ్చుకున్నారు. మళ్ళీ అసెంబ్లీ మొదలయ్యేలోపు ఇప్పుడు అదే భూమిని అమ్మడానికి టెండర్లకు పిలుస్తున్న పరిస్థితి కనబడుతున్నది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక భూమి కూడా ఉండకూడదు, ఒక ఇంచు కూడా ఉండకూడదు. ప్రభుత్వం ఏం చేయాలి,
మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపద ఏదైతే ఉందో ఆ సంపదను ఎట్టి పరిస్థితుల్లోనైనా కూడా ప్రభుత్వానికి సంబంధించి ఉండనివ్వకుండా, ఇటు ప్రజల ఆస్తిని ఉండనివ్వకుండా అమ్మకాలకు వేలం వేసింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా భూములకు కూడా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిలో రేవంత్ రెడ్డి ఫైల్ ఏమున్నదో తెలుసా టేబుల్ మీద? ఆ టేబుల్ మీద ఉన్న మొట్టమొదటి ఫైల్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో కూడా ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములకు సంబంధించి ఏ విధంగా తనఖా పెట్టచ్చు, ఆ భూములను ఏ విధంగా అమ్మచ్చు అనేది ఒక పూర్తి స్థాయిలో ఫైలే తెప్పించుకున్నారు వాళ్ళు. ఈరోజు హైదరాబాద్ నడిఒడ్డునున్న పశ్చిమాసియాకి సంబంధించి పశ్చిమానున్న 400 ఎకరాలకు సంబంధించి అటు ఎయిర్పోర్ట్ కానీ, ఇటు సికింద్రాబాద్ కానీ, పంజాగుట్ట కానీ, హైటెక్ సిటీ కానీ, గచ్చిబౌలికి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ఉన్న ఈ 400 ఎకరాలను పూర్తి స్థాయిలో అమ్మడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తుంది అనే విషయాన్ని యావత్తు తెలంగాణ సమాజం గుర్తించాలి. కేవలం 20,000 కోట్ల రూపాయలను సమకూర్చేందుకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ భూములను తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సంపదను అమ్ముతున్నది అంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది? ఈ 400 ఎకరాల భూములను అమ్మడమేమో కానీ 400 ఎకరాలను తనఖా పెట్టి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు తెచ్చును. ఇక మళ్ళీ అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యే లోపు పూర్తి స్థాయిలో కూడా అమ్మకాన్ని పెట్టాలంటూ కూడా ఆల్రెడీ సిద్ధపడ్డరు. ఏంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు చెప్పేటి నిండు సభలో కూడా ప్రభుత్వాన్ని తప్పుదో ఏది అక్కడ చట్టసభల్లో అసెంబ్లీలో పూర్తి స్థాయిలో కూడా సభ్యులందరినీ కూడా తప్పుదో పట్టించడంతో పాటు సభను కూడా తప్పుదో పట్టిస్తున్న ఇలాంటి ప్రభుత్వం తెలంగాణ ప్రాంత ప్రజలకు అవసరమా? ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దాదాపుగా 400 ఎకరాలు, ఒక ఎకరం 75 కోట్ల రూపాయలు, దాంతోపాటు 400 ఎకరాలు దాదాపుగా 20,000 కోట్లను సమకూర్చేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే ఈ 400 ఎకరాలను తనఖా పెట్టి దాదాపుగా 10,000 కోట్ల రూపాయలను కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో భూములు అనేది చాలా అతి విలువైనది. ఎందుకంటే ఇక్కడ భూములు నాలెడ్జ్ హబ్బులకు కానీ లేదా టెక్నాలజీకి సంబంధించి కానీ ప్రభుత్వానికి సంబంధించి అనేక విధాలుగా కూడా ఉపయోగపడాలి. ఇదే కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు ఏమని చెప్పిందో తెలుసా? శుద్ధ మాటలు చెప్పింది. ప్రభుత్వ భూములను అమ్మడానికి లేదు, ఆఖరికి అమ్ముకుంటూ పోతే కనీసం శ్మశాన వాటికలకు కూడా హైదరాబాద్లో భూమి దొరకదు. దాంతోపాటు ప్రభుత్వ భూములు పేదలకు అందించాలి, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టియాలి, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైదరాబాద్ నగరానికి విచ్చేసి ఇక్కడ ఎక్కువ యువత కూడా ఉపాధి అవకాశాల కోసం, దాంతోపాటు గ్రామాల నుంచి చాలా మంది కూడా బ్రతుకు తెరువు కోసం వస్తున్నారు, వాళ్ళు ఉండడానికి కనీసం ఇల్లులు కూడా లేవు, అలాంటి వారికి ఇల్లులు కూడా కట్టివ్వాలని నాటి ఈ పెద్ద మనుషులు చెప్పారు. ఈరోజు ఏమైపోయింది? నామాలు పెట్టి 400 ఎకరాలు మింగేసిలు, ఆంబుక పెట్టేసిలు వీళ్ళు. అంటే ఇప్పటికైనా తెలంగాణ ప్రాంత ప్రజలు మేలుకోండి, లేకపోతే ఏం లేదు, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంపదను ఈ దొంగలు దోసుకోవడానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం మేలుకోకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు కూడా ఎదురయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక ఇది ఇట్లున్నదా? ఇక ఇంకో పక్క ఇంకో అంశం చూడరు. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్లో ప్రస్తుతం పరిస్థితి ఇది కనబడందా? ఏంటిది ఇది? వీళ్ళు ఏమన్నా పూర్తి స్థాయిలో చెట్లకి ఏమన్నా నీళ్లు పోస్తున్నా? ఎండాకాలం వచ్చింది కదా పాపం, చెట్లకు నీళ్లు పోస్తున్నారేమో అనుకునేటోళ్ళు. తప్పు. పప్పులో బురదలో అడిగేసినట్టే, పప్పులో కాలేసినట్టే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు మా రేవంత్ సర్కార్ వచ్చింది, 3 రంగుల జెండా వచ్చి సింహమూలే కదలేని కదా. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్లో నీటి గోస ఈ స్థాయిలో ఉన్నది. ఈ వాటర్ ట్యాంకులను ఎక్కడ అనుకుంటున్నారు? బంజారా హిల్స్లో వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ఈ ట్యాంకర్లు ఉన్నాయి. మామూలుగా లేదు. హైదరాబాద్లో నీటి గోస ఏ స్థాయిలో ప్రారంభమైంది అంటే ఎంత స్థాయికి వెళ్ళిపోయింది అంటే ఒకసారి చూద్దాం. నీళ్ళ ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్, ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద బారులు. హైదరాబాద్ వెస్ట్ సిటీలో నీటి కొరత, రోజుకు 12,000 నుంచి 14,000 ట్యాంకర్ల బుకింగ్. నిరుడితో పోలిస్తే ఈ మార్చి నాటికే 50% బుకింగ్ పెరుగుదల అయిపోయిన పరిస్థితి కనబడింది. గతంలోనే నేను చాలా క్లారిటీగా కూడా హెచ్చరించిన. ఎందుకు హెచ్చరించిన అంటే ఈ ప్రభుత్వానికి ఒక ముందస్తు ప్రణాళిక లేదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే కూడా హైదరాబాద్ నగరానికి సంబంధించి కాళేశ్వరం నీళ్లను పూర్తి స్థాయిలో తీసుకువచ్చి ఇక్కడ త్రాగునీటి అవసరాల కోసం వాడుకోవాల్సిన మన ప్రభుత్వం ఏం చేస్తున్నది అంటే కనీసం దాని మీద దృష్టి సారించిన దాఖలాలు కూడా ఎక్కడా లేవు. హైదరాబాద్లో ఇప్పటికే నీటి కొరతతోని అల్లాడిపోతున్నాయి కొన్ని కాలనీలు. ఇది వాస్తవం, ఎందుకంటే ఇది రియాలిటీ. ఇది బంజారా హిల్స్కు సంబంధించిన ఏంది అంటే ఇక్కడ ఫిల్లింగ్ స్టేషన్ అంటే నీటిని నింపుకునే స్టేషన్. ఒకసారి ఇక్కడ చూడురి, ట్యాంకర్లు ఇప్పుడు మార్చేనండి బాబు.
మార్చిలోనే దాదాపుగా 50% నిరుడి కంటే ఇప్పుడు 50% బుకింగ్ అనేది పూర్తయిపోయింది. పోయిన ఏడాది కంటే ఈ ఏడాది 50% బుకింగ్ పూర్తయిపోయినది. అంటే ఏం జరుగుతున్నది ఈ తెలంగాణలో అంటే ఒకసారి ఆలోచించండి. ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్ డెలివరీ ఆలస్యం అవుతుండడంతో కొందరు ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు పెద్ద మొత్తంలో కూడా వసూలు చేస్తున్నారు. మెట్రో వాటర్ బోర్డు సరఫరా చేసే ట్యాంకర్లు 5,000 లీటర్లకు 500, కమర్షియల్ అయితే 5,000 లీటర్లకు 850 రూపాయలు వసూలు చేస్తున్నది. అదే ప్రైవేటు ట్యాంకర్ల నిర్వాహకులు మాత్రం ఒక్కో ట్యాంకర్కు 1000 నుంచి 2000 దాకా వసూలు చేస్తున్నారు. శివారు ప్రాంతాలలో ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ పెరిగింది. కొందరు ట్యాంకర్ల నిర్వాహకులు అక్రమంగా బోర్లు వేసి నీళ్లను తోడేస్తున్నారు. వారు కూడా రోజుకు 1,500 నుంచి 2,000 కూడా ట్యాంకర్లను 2,000 రూపాయలకు ట్యాంకర్లను అమ్ముకుంటున్నట్లుగా సమాచారం. అంటే పూర్తి స్థాయిలో కూడా ప్రైవేటుకు సంబంధించిన ట్యాంకర్ల దోపిడీ కూడా పేరుపోయి అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్ సరౌండింగ్కి సంబంధించిన ప్రాంతాలలో బోర్లు వేసి నీళ్లను తోడి ప్రైవేటు ట్యాంకర్లకు సంబంధించి దాదాపుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం మాత్రం కేవలం 500 రూపాయలకు మాత్రమే నీటిని సరఫరా చేయాలి. కానీ 500 రూపాయలకు నీటిని సరఫరా చేయకుండా పూర్తి స్థాయిలో కూడా 2,000 రూపాయలకు పూర్తిగా కూడా ఇక్కడ నీటిని సరఫరా చేస్తున్న పరిస్థితి కనబడింది. అంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలు ఆలోచించండి. ఇది మార్చి నెలనే, ఇంకా పూర్తిగా కూడా ఇక్కడ అయిపోలే. ఎందుకంటే మార్చి నెలకు సంబంధించే నీటి కొరత ఈ స్థాయిలో ఉన్నది అంటే తర్వాత పరిస్థితి ఏంది అనేది కూడా ఒకసారి ఆలోచించండి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నీళ్లకు ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. నల్లాల ద్వారా సరఫరా చేస్తున్న నీళ్లు సరిపోకపోవడంతో ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. ఈ సంఖ్య ప్రతిరోజు వేలలో ఉంటున్నది. ముఖ్యంగా వెస్ట్ సిటీ వైపు అంటే కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కొండాపూర్, మాదాపూర్, ఐటీ కారిడార్, కోకాపేట, బోరబండ, ఎస్ఆర్ నగర్, నిజాంపేట తదితర ప్రాంతాలలో నిరుటి మాదిరి కంటే ఈసారి ఫిబ్రవరి నాటికే భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో కూడా అడగంటిపోయిన పరిస్థితి కనబడింది. ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో కూడా నీటిని వాటర్ ట్యాంకర్ల ద్వారా బుకింగ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మన ముఖ్యమంత్రి గారు కానీ హైదరాబాద్కు సంబంధించిన ఆ బోర్డుకు సంబంధించిన నీటికి సంబంధించిన బోర్డుకు సంబంధించిన సప్లై కానీ ఏది పట్టించుకోరు. మనోళ్ళు ఏం చేస్తారు అంటే పూర్తి స్థాయిలో కూడా ఆదమర్చి నిద్రపోతున్న పరిస్థితి కనబడుతున్నాయి. ఏంది అంటే గుడిసె ఉన్నది, ఆ గుడిసె నిప్పంటుకుంటే మొదగాలే వచ్చే ఫైర్ ఇంజన్తోనూ నీళ్లతోనూ ఆర్పరు. ఇల్లు మొత్తం కాలిపోయేదాకా ఎదురు చూస్తారు. అయ్యో తర్వాత కాలిపోయిందా అన్నట్టుగా మన ప్రభుత్వం వేచి చూస్తుంది. ఇది మన ప్రభుత్వానికి ఉన్న అద్భుతమైన టాలెంట్. నేను చెప్తున్నా కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే త్రాగునీటి సమస్య ఎంత అల్లాడిపోతున్నదో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే హైదరాబాద్కు సంబంధించి వెస్ట్ ప్రాంతాలలో పూర్తిగా కూడా భూగర్భ జలాలు అన్నీ కూడా అడగంటిపోతే వాళ్ళు ఇప్పటికే మార్చి నాటికి 50% పైగా కూడా బుకింగ్లు అవుతున్నాయి వాటర్ ట్యాంకులకు సంబంధించి. మరి ఇంటింటికి నల్లాకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా కూడా ఇంటింటికి నల్లా వేస్తే మరి ఆ కుళాయి నీళ్ళకు సంబంధించి ఏమైపోయింది? కాళేశ్వరం జలాలను పూర్తి స్థాయిలో హైదరాబాద్కు మళ్లించి త్రాగునీటి అవసరాల కోసం ఇక్కడ హైదరాబాద్లో నింపాల్సిన నీళ్లు ఏమైపోయినాయి అనేది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యనుమల రేవంత్ రెడ్డి గారు చెప్తే బాగుంటుంది అని తెలంగాణ యావత్తు సమాజం కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా కూడా వాళ్ళే చెప్పాలి సమాధానం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ మొత్తం వాటర్ ట్యాంకర్లు ఈ విధంగా కూడా ఇప్పుడే అంటే మార్చి మొదటి వారంలోనే ఈ స్థాయిలో ఉంటే ఇక ఏప్రిల్ మేలో పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ విశ్లేషకులు పూర్తి స్థాయిలో కూడా రాజకీయ విశ్లేషకులు కూడా తలలు పట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నీళ్ళగోస హైదరాబాద్లోనే పరిస్థితి ఈ స్థాయిలో ఉంటే ఇక గ్రామీణ ప్రాంతాలలో కొన్ని తండాలలో కూడా చాలా భయంకరమైన పరిస్థితులు. ఇప్పటికే కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో బిందెలతోని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇప్పుడు హైదరాబాద్లో పరిస్థితి ఇంత దారుణంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. మరి మా ముఖ్యమంత్రి ఏమైనా స్పందిస్తాడా, లేకపోతే హైదరాబాద్కు సంబంధించిన వాటర్ సప్లై ఏమైనా స్పందిస్తుందా, లేకపోతే హైదరాబాద్ నీటి అవసరాల కోసం వీళ్ళు ఏమైనా చర్యలు తీసుకుంటారా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ త్రాగునీటి సమస్య కాదన్నా, సాగునీటి సమస్య కూడా చాలా దారుణంగా మారిపోయింది. ఇక సాగునీటి సమస్య చూస్తే అయితే ఒక్కొక్కరు తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇక చూడు, ఇది పరిస్థితి. వీళ్ళిద్దరు ఎవరు అనుకుంటున్నారు? తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. యాదాద్రి భువనగిరి జిల్లా హనుమాన్పురంలో చెరువు వట్టిపోయిన కారణంగా సాగునీరు అందక ఎండిపోయిన తమ పొలాన్ని చూపిస్తున్న రైతు కుటుంబం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇది చెరువు అండి. ఇది గతంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అధికారంలో ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ చెరువు మత్తడి పోస్తుంది. ఎప్పుడు?
మార్చి ఏప్రిల్ మే నెలలో ఈ చెరువు మత్తడి పోస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ చెరువు ఎండిపోయింది. సరే, ఈ చెరువు ఎండిపోవడంతో పాటుగా దీని పరిణామం, దీని యొక్క ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఏంది అంటే చెరువు ఎండిపోవడంతో నీళ్లు అందక ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు తమ పంట పొలం ఎండిపోయిందంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు ఒకవైపు అయితే, వీటితో పాటు అక్కడ పశువుల మేతగా కూడా వరి పంటలో పూర్తి స్థాయిలో పశువులను వదిలిపెట్టిన పరిస్థితి కనబడుతుంది. సాగునీటి విషయంలో హైదరాబాద్ అల్లాడుతుంది. సాగునీటి విషయంలో రైతులు అల్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు అల్లాడే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కరువు కాటకాలకు కేర్ ఆఫ్ అడ్రస్. అలాంటిది తెలంగాణలో కరువును తాండవించేలా చేస్తున్నాం. ఓ పక్కన కాళేశ్వరం జలాలను వాడుకోరా నాయన అంటే కనీసం వీళ్లకు దున్నపోతు మీద వాన గురిచినట్టుగా కూడా అనిపిస్తలేదని చాలా బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తాగునీరు అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు ఏ ప్రాంతానికి సంబంధించిన రైతులైనా ఎవరికైనా అవసరం. కానీ ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పంటలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే విషయం కాదు, మీకు ఇంకొక విషయాన్ని కూడా నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. ఈడ చూడురి, ఈడ ఏందండి ఇది? బోరు బండి. ఎక్కడ? ఒక్కసారి చూద్దాం. ఒకే రోజు 4 బోర్లు. రైతు సోదరుల విఫల యత్నం. వేసిన బోర్లన్నీ కూడా ఫెయిల్. 2 ఎకరాల కోసం తన్లాట. మీద పడ్డ మరో 1.5 లక్షల అప్పు అంటూ కూడా చూడొచ్చు. ఇక రామరెడ్డి ఏమైపోయింది? వేసవికి ముందే భూగర్భ జలాలు అడగంటిపోతున్నాయి. పొట్టదశకు వచ్చిన యాసంగి పంట ఎండిపోతున్నాయి. సాగునీరు అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. పంటలను కాపాడుకునేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్న ఫలితం లేకుండా పోతున్నది. ఎండుతున్న పంటలను కాపాడుకునేందుకు ఆ రైతు సోదరులు భగీరథ ప్రయత్నం చేసినా ఫలించలేదు. పాతాళానికి చేరిన గంగమ్మను భూమిపైకి తెచ్చేందుకు ఒక్కొక్కరు 4 బోర్లు వేసినా కూడా చుక్క నీటి జాడ దొరకలేదు. ఇది కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలంలోని పలు గ్రామాలలో రైతులు ఎకరానికి దాదాపుగా 25,000 రూపాయలు ఖర్చు పెట్టి మాత్రం పూర్తి స్థాయిలో కూడా బోర్లు వేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చూడు ఏమైపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఈ నల్గొండకు సంబంధించిన ఒక రెడ్డి కుటుంబానికి సంబంధించిన వ్యక్తి 20 ఎకరాల నుంచి ఏ విధంగా బోర్లు వేసిండో కూడా అప్పుడు ఆ తెలంగాణ ఉద్యమంలో హైలైట్ అయిపోయింది. బోర్ల రామరెడ్డిగా కూడా మనం పిలుచుకున్నాం. ఆ తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేరుగా కూడా అప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా అక్కడికి పిలిపించుకొని భోజనం పెట్టి మరి ఇప్పుడు నీళ్ళ పరిస్థితి ఏంది, నీళ్లు వస్తున్నాయా లేదా అని ఆరా తీసాను. కానీ మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి కానీ ఆ సమయం లేదు. పోనీ మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అసలు పట్టింపే లేదు. పోనీ మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ తీరికే లేదు. చూడండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో మీరే ఒకసారి ఆలోచించండి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ యొక్క ఛాయలు కనబడుతున్నాయి, కరువు ఛాయలు కనబడుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంత ప్రజలు, ఇక్కడి తెలంగాణ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న తీరు మళ్ళొకసారి కనబడుతున్న తీరిది. అరే 4 బోర్లు వేస్తే సుక్క నీరు కూడా పడలేదండి. 4 బోర్లు వేస్తే సుక్క నీరు కూడా పడలేదు. ఓ పక్కన కాళేశ్వరానికి సంబంధించిన నీళ్లున్నాయి. మేడిగడ్డ లక్షల క్యూసెక్ల నీరును తట్టుకొని నిలబడింది. దాంతోపాటు అక్కడ నీళ్లను గోదావరి నీళ్ళన్నీ కూడా వృధాగా కృష్ణాకు సంబంధించిన జలాలు అన్నీ పోయి సముద్రం పాలైపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నీళ్ళను తీసుకొచ్చి ఒడిచిపట్టి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామానికి అందిర్రా నాయన అంటే వీళ్ళు 10 ఏళ్ళు వెనుక తీసుకపోతలేదు కాంగ్రెస్ ప్రభుత్వం, 20 ఏళ్ళు వెనుక తీసుకపోతా. చూడురు మేము తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రైతులు ఇప్పుడిప్పుడే అభివృద్ధి బాటలో అడుగులు వేస్తుంటే వాళ్ళను పాతాళానికి దొక్కేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే మార్పు తీసుకొచ్చింది. ఈరోజు బోర్లు ఎత్తే కూడా సుక్క నీటి పడని పరిస్థితి. ఇంకో పక్కన చెరువులన్నీ ఎండిపోవడంతో ఇక్కడ వరి నాటు వేసిన రైతన్నలు కూడా బెక్కుబెక్కుమంటూ ఆ పొలాన్ని పట్టుకొని రోధిస్తున్న పరిస్థితి. ఇంకో పక్కన ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా పంటలన్నీ ఎండిపోవడంతో పశుగ్రాసంగా మారిపోయి అక్కడ పశువులను వదిలేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది నేటి తెలంగాణ పరిస్థితి. అనా కేసీఆర్ లేకపోతే ఏమవుతుందంటే ఇది పరిస్థితి ఈ తెలంగాణలో. మీరందరూ ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలరా. ఇలాంటి కరువు ఛాయలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీకెక్కడైనా కనిపించాయా? మనం వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా దారుణంగా మారిపోయిన పరిస్థితి కనబడింది. అడుగంటిన చెరువులు 76% చెరువులలో 25% లోపు మాత్రమే నీళ్లున్నాయి. మళ్ళీ ఇగో చూడు
మళ్ళీ సాగు సంక్షోభంలోకి తెలంగాణ. చెరువులను నింపకపోవడంతోనే దుస్థితి. రాష్ట్ర భౌగోళిక స్థితి, సాగు విధానాలపై అవగాహన లేని రేవంత్ సర్కార్. భద్రాద్రి జిల్లాలో 90% ఎండిన చెరువులు, ఎండుతున్న బోర్లు, రైతుల కష్టాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాను. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుంది? ఇక చూడు, చేరువే తెలంగాణ ఆధరువు, ఊరుమడికి బతుకుదెరువు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ చెరువులను విస్మరించింది. ఫలితంగా సమృద్ధిగా వర్షాలు కురిసినా కూడా చెరువులు ఎండింది. దాంతో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొన్నది. ఉమ్మడి పాలన నాటి గండు పరిస్థితులు నేడు తెలంగాణ ఎదుర్కొంటున్నది. సాధారణంగా నేల లోపలి పొరలు రాళ్ల స్వభావమే భూగర్భ జలాలు లభ్యమయ్యే పరిస్థితులను రీఛార్జ్ని నిర్దేశిస్తుంటాయి. గట్టి రాతి పొలలు, నేల పొరలు ఉన్న ప్రాంతాలలో నీరు నిలవడానికి, పారడానికి కావలసిన గుణాలు తక్కువ. ఇసుక రాతి పొలాలు, వదులైన నేల పొరాలు ఉన్న చోట భూగర్భ జలాల లభ్యత ఎక్కువ. నీటి రీఛార్జ్ ప్రక్రియ సులభంగా, వేగంగా కొనసాగడం అందుకు కారణం. తెలంగాణలో భౌగోళిక పరిస్థితులను పరిశీలిస్తే రాష్ట్రంలో 80% గట్టి రాతి పొరలే ఉండగా గోదావరి బేసిన్లోనే ఇసుక రాతి పొరలు ఉన్నాయి. దానికి తోడు రాష్ట్రంలో వర్షాభావం తక్కువ. 4 నెలల పాటు అత్యధిక వర్షపాతం ఉంటుంది. 8 నెలలు వర్షాలు ఉండవు. ఇక్కడ కుంభవృష్టి వానలు కురిసినా కూడా భూమిలోకి ఇంకేది ఏమీ ఉండదు. మరి అలాంటి పరిస్థితులలో గోదావరి జలాలకు సంబంధించి వృధాగా పోతున్న నీటన్నింటిని కూడా ఒడిసి పట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడి పంట పొలాలకు నీరు అందించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదా? అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరువును తీసుకొస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు తీసేస్తుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బ్యాంకర్ల వేధింపులైతే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాగునీటి సమస్యలు ఏర్పడతాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సాగునీటి సమస్యలు ఏర్పడతాయి. ఇది నేను చెప్పిన మాట కాదు. ఒకసారి ఇక్కడ చూడండి. బ్యాంకు వేధింపులు, రైతు ఆత్మహత్యయత్నం. 20 ఏళ్ల కిందట తండ్రి తీసుకున్న రుణం కట్టాలని నోటీసు. రుణం చెల్లించినట్లు చెప్పినా వినకుండా వేలానికి సిద్ధం. కాళ్ళ మీద పడ్డా కనికరించిన బ్యాంక్ అధికారులు. తట్టుకోలేక పురుగుమందు తాగిన దివ్యాంగ రైతు వెంకన్న. జిల్లా దావకాన్లో చావు బతుకుల మధ్య అన్నదాత అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక మా బ్యాంకర్ల హడావిడి అట్లుంటుందా ఇట్లుంటుందా? నిన్నటికి నిన్న మొన్న చూసిలు మేము మహబూబాద్కు సంబంధించిన జిల్లాలో ఏకంగా గేట్లు ఎత్తుకపోతున్న పరిస్థితి. అంతకుముందు వరంగల్ జిల్లాకు సంబంధించి డోర్లు ఎత్తుకపోయిన పరిస్థితి. ఇక మరోవైపు మరో జిల్లాలకు పోతే ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పరిస్థితి నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి ఉంది అంటే మీరే ఆలోచించుకోండి. నేను చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు పూర్తి స్థాయిలో కూడా సాగునీటి తాగునీటి సమస్యలే కాదు, బోర్లు కూడా ఈ తెలంగాణలో పడని పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి రైతు సోదరుల జీవితాలను మాత్రం చీకట్లలో ఈ ప్రభుత్వం నెట్టేసి అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు. పూర్తిగా కూడా ఏం జరిగిపోతుంది అంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకటే అంశం అని. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు చోటు చేసుకున్న చాలా బాధాకరమైన విషయం ఏంటి అంటే రైతులకు సంబంధించి ఇక్కడ యువతను భారీగా మోసం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఇది అవునన్నా కాదన్నా మాత్రం ఇది నిజం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసం అంతా ఇంత కాదు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పటికైనా మేల్కోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గోస ఏ స్థాయిలో ఉన్నది కూడా ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం చూద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో అసలు సంచలనంగా మారిన ఈ అంశాన్ని మనం చూడాలి. ఒకసారి చూడండి. ఇది ఆ స్పీకర్కు సుప్రీం నోటీస్, హైకోర్టు రిజిస్టర్ ద్వారా జారీ చేస్తామన్న ధర్మాసనం. సముచిత సమయం అంటే అసెంబ్లీ ముగిసే వరక? అట్లయితే ప్రజాస్వామ్య సూత్రాలకు విలువేమున్నది? ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదు. శాసనసభ స్పీకర్ జాప్యంపై ప్రభుత్వ వైఖరి తెలపాలి. పార్టీ ఫిరాయింపు కేసులలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. స్పీకర్ కార్యాలయం, అసెంబ్లీ కార్యదర్శి, ఈసీ ప్రభుత్వానికి నోటీసులు ఇస్తామన్న ధర్మాసనం. తదుపరి విచారణ 25కు వాయిదా అంటూ కూడా ప్రధానమైన అంశాన్ని కూడా ఒకసారి చూడొచ్చు. అనర్హత వేటు కేసుకు సంబంధించి అంటే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసుకు సంబంధించి ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ మృతి అన్నట్లుగా ఉండకూడదు. ఫిరాయింపుదారుల అనర్హతపై నిర్ణయం తీసుకోవడానికి సముచిత సమయం అంటే అసెంబ్లీ గడువు ముగిసే వరక? ప్రజాస్వామ్యంలో ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగాల? అప్పుడు ప్రజాస్వామ్య సూత్రాలకు ఉన్న విలువేంటి? ప్రజలు చట్టం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని మాత్రమే ఎదురు చూడరు. ఆ నిర్ణయం ఎటువంటి ప్రభావం చూపుతుందన్న దానిపై ఆసక్తి కలిగి ఉంటారు. ఈ కేసులో ప్రతివాదులకు అంటే అధికారికంగా ఫార్మల్ నోటీసులు అందలేదు కాబట్టి జవాబు ఇవ్వలేకపోయామన్నారు. వారి అభ్యంతరం సాంకేతిక పరమైనది.
అనడంలో సందేహం లేదు. సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా పిటిషన్లపై నిర్ణయం తీసుకున్నారంటూ తర్వాత అభ్యంతరాలు వ్యక్తం కాకూడదు. అందువల్ల ప్రతివాదులందరికీ కూడా అధికారికంగా నోటీసులు కూడా జారీ చేస్తున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రచ్చలేపుతున్న అంశం. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 10 మంది ఎమ్మెల్యేలు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించారు. అయితే వారి ప్రభుత్వం 2023లో ఘోరంగా ఓడిపోయిన తర్వాత అంటే 1.5%తో ఓడిపోయిన తర్వాత ఇక ప్రభుత్వం అధికారంలోకి రాదు అని తెలిసిన తర్వాత ఇక్కడ ఉన్న మహాగణులు అంటే కారు గుర్తు మీద బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచిన వాళ్ళందరూ కూడా మొత్తం గోడ దూరికారు, మొత్తం జంపింగ్ జపాంగులు అయిపోయారు. మామూలుగా ఈ జంపింగ్ జపాంగులు ఏ రేంజ్లో అలవాటు ఉన్నదో మనకు తెలియదు, కానీ మొత్తానికి ఈ 10 మంది ఎమ్మెల్యేలు గోడ దూకిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళంతా ఏం చేసిల్లంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈరోజు మీరు గతంలోనే చూశారు, పార్టీ మారిన స్టేషన్ గన్పూర్కు సంబంధించిన కడియం శ్రీహరి విషయంలో అదే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేసింది. 100 కోట్ల రూపాయల డీలింగ్తోనే కడియం శ్రీహరి పార్టీ మారిండు అనేది ఒక అభియోగం. దాంతోపాటు ఇక్కడ అరికపూడి గాంధీ కానీ గూడెం మైపాల్ రెడ్డి కానీ దాంతోపాటుగా ఖమ్మం జిల్లాకు సంబంధించిన మరో ఎమ్మెల్యే కానీ వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా పార్టీ మారడానికి ఆర్థిక వనరులే మూలమైన కారణం. దాంతోపాటు కొంతమంది తమ కొడుకుల రాజకీయ భవిష్యత్తు కోసం, మరికొంతమంది పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ భూముల సెటిల్మెంట్ల కోసం, మరికొంతమంది ప్రభుత్వ భూములను కబ్జా చేసిలు కాబట్టి రకరకాల ఆరోపణలు వాళ్ళపై ఉన్నాయి కాబట్టి, రకరకాల అభియోగాలు వాళ్ళపై ఉన్నాయి కాబట్టి ఇక్కడ యనుమల రేవంత్ రెడ్డి రమణలే అలానే పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి వీళ్ళందరూ ఏ స్థాయిలో కూడా పార్టీ మారిలో కూడా మనం చూస్తాం. సో మొత్తానికి 10 మంది ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పార్టీ మారిన దృశ్యాలను కూడా మనం చూస్తాం. ఈ 10 మంది ఒక పార్టీ మీద గెలిచిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కారు గుర్తు మీద గెలిచిన తర్వాత వీళ్ళందరూ కూడా పార్టీ మారిన దృశ్యాలు యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. సో పార్టీ మారడంతో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే కేటీఆర్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. మా పార్టీ గుర్తు అంటే కారు గుర్తు మీద గెలిచిన వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీతోని బీఫామ్ తీసుకొని పూర్తి స్థాయిలో కూడా ఈరోజు వీళ్ళు పార్టీ మారిర్రు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎట్లుండాలంటే వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రజాస్వామ్యంలో ఉండాల్సిన ఒక లక్షణం ఏముంటుంది అంటే ఎవరైనా పార్టీ మారినప్పుడు ఆ పార్టీ సభ్యత్వంతో పాటుగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయాల్సిన బాధ్యత వీళ్ళకు ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే వీళ్ళు పార్టీ మారిన తర్వాత ఇతర పార్టీలలోకి వెళ్ళి పదవులు అనుభవించేందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి అంటూ కూడా చాలా క్లియర్ కట్గా గతంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ఎందుకంటే మహారాష్ట్ర కేసులో కానీ కేరళ కేసులో కానీ ఇతరత్ర రాష్ట్రాలకు సంబంధించిన కేసుల విషయంలో జరిగిన పరిణామాలను మనం చూస్తాం. సో ఈరోజు పూర్తి స్థాయిలో జరిగిన అంశం ఏంటి అంటే ఇక్కడ సుప్రీం ధర్మాసనానికి సంబంధించి తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తాయంటే 100కు 1000% వస్తాయి. ఈ తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా పార్టీ మారిలు వాళ్ళకి సంబంధించి మనం చూసాం. ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంది అంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఆర్థికంగా రాజకీయ భవిష్యత్తు కోసం పదవులు లేకపోతే మేము పార్టీలలో ఉండలేము అనే కోణంలో వీళ్ళు పార్టీ మారిన పరిస్థితి కనబడింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి పార్టీ మారిన తర్వాత మమ్మల్ని ఏం చేస్తారులే వీళ్ళు సైలెంట్గా ఉంటారు అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ అయిన విపక్ష పార్టీ పూర్తి స్థాయిలో సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టుకు సంబంధించి నిన్న ఒక వితండమైన వాదన జరిగింది. టెక్నికల్గా మాకు ఎలాంటి నోటీసులు రాలేదు, అధికారికంగా మాకు నోటీసులు వస్తే స్పందిస్తాం. దాంతోపాటుగా రకరకాలుగా కూడా వాళ్ళు ఏంది అంటే టెక్నికల్ ఇష్యూను చూపెట్టే ప్రయత్నం చేసాను. ఇక దాంతోపాటు సుప్రీంకోర్టు ఊకుంటుందా? సరే మీ అసెంబ్లీ స్పీకర్కు మీ కార్యదర్శికి మీకు అందరికీ అధికారికంగా కూడా నోటీసులు ఇస్తాం, సరే చూద్దామని చెప్పేసి నోటీసులు కూడా జారీ చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడ నిన్న సుప్రీంకోర్టు చేసిన దాంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. ఒకసారి చూడండి. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవడంలో అసెంబ్లీ స్పీకర్ ఉద్దేశపూర్వకంగా కూడా జాప్యం చేస్తున్నారు అంటూ దాఖలైన పిటిషన్లపై తమ వైఖరి తెలియజేయాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అయితే ఈ కేసులో సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని, అలా కాకుండా శస్త్రచికిత్స విజయవంతం కానీ రోగి మృతి అన్నట్లుగా జరగకూడదని వ్యాఖ్యానించింది. ఏమన్నది? ఏదైనా ఒక వ్యక్తి పేషెంటు హాస్పిటల్కు వెళ్తే తనకు అనారోగ్యంతో వెళ్ళినప్పుడు తనకు ఆపరేషన్ చేసినప్పుడు అక్కడి డాక్టర్లు ఆపరేషన్ సక్సెస్ కానీ రోగి మృతి అన్నట్టుగా ఉండకూడదు అంటూ ఉదాహరణలతో సహా, అంటే మనలోకి చెప్తే అర్థం కాదు కదా, మనలో భూమి మీద ఉండరు ఆకాశం మీద ఉండరు, మధ్యలోనే ఎగురుతాయి కదా ఈ 10 మంది మామూలుగా ఉంటాయి వీళ్ళ కథ.
సో ఏం చేసింది అంటే అట్లా ఉండదురా నాయన, మీ అతి తెలివి నాకు తెలుసు అని సుప్రీంకోర్టు ఒక కీలకమైన ఉదాహరణలతో సహా ఉదాహరించి మరీ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అనర్హతను కోరుతూ దాఖలైన ఫిర్యాదులపై అసెంబ్లీ గడువు ముగిసేంత వరకు నిర్ణయం తీసుకోకుండా ఉండరాదని జస్టిస్ బిఆర్ గవాయి జస్టిస్ అగస్టిన్ మహీస్తో కూడిన ధర్మాసనం పూర్తి స్థాయిలో వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా కోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు, ఆ స్పీకర్ కార్యాలయానికి, అసెంబ్లీ కార్యదర్శికి, ఎన్నికల సంఘానికి కూడా నోటీసులు జారీ చేసింది. అలాగే కాంగ్రెస్లో ఫిరాయించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు జారీ చేసిన ధర్మాసనం తదుపరి విచారణలోగా తమ సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. ఈ నెల 22వ తేదీ నాటికి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. ఇక ఈ విషయానికి సంబంధించి ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తున్నారు. విచారణ సందర్భంగా న్యాయమూర్తి జస్టిస్ గవాయి స్పందిస్తూ ప్రతి అంశం ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్లుగా ఉండకూడదు. ఎందుకంటే ఫిరాయింపు అనర్హతపై నిర్ణయంపై రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అంటే ఇక్కడ న్యాయబద్ధంగా, అంటే రాజ్యాంగానికి సంబంధించి ఉన్నాయి, అందులో చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ పేపర్ల వరకే పరిమితం కాకుండా న్యాయ సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పాటించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి చాలా క్లారిటీగా కూడా చెప్పింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ మృతి అన్నట్లుగా ఉండకూడదు అంటూ కూడా చెప్పిన ఈ ఉదాహరణలో చాలా కీలకమైన అంశం కూడా ఉన్నది. ఇక్కడ విషయం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత ప్రజలరా, ఇగో ఇక్కడ ఈ 10 మంది కనబడుతున్నాయి. ఇగో ఈ 10 మంది చూడురి ఎంత అద్భుతంగా ఉన్నాయో వీళ్ళ ముఖాలు ఒకసారి చూడురి. వీళ్ళందరూ కూడా పార్టీ మారిన వ్యక్తులండి. కడియం శ్రీహరి అయితేంది, పోచారం అయితేంది, గూడెం మైపాల్ రెడ్డి అయితేంది, తెల్లం వెంకట్రావు, దానం నాగేంద్ర అయితేంది, ఇక మొత్తం ఈ 10 మంది ఈ బ్యాచ్ మొత్తం కూడా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోగానే గోడ దునికిరు. ఎందుకు అంటే పూర్తి స్థలం ఇంకొక అంశం కూడా ఉందండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఒక తప్పు చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వీళ్ళని అసలు పార్టీలోకి ఆహ్వానించడమే పెద్ద తప్పు. ఇదే దానం నాగేందర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేస్తూ ఉంటే మా మీదకి లాఠీలు తీసుకొచ్చి కొట్టలే. దాంతోపాటు కడియం శ్రీహరి ఏడున్నాడండి. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ఉద్యమ ద్రోహులందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకోవడం కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓటమికి ప్రధానమైన కారణమైపోయింది. నిజంగా చెప్తున్నా, కేసీఆర్ చేసిన తప్పే ఇది. ఈ పార్టీ ఫిరాయింపుదారులను, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించి అప్పట్లో ఉన్న వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరినీ కూడా పార్టీలోకి తీసుకోవడం కూడా చాలా బాధాకరమైన విషయం. ఎందుకు అంటే ఈ 10 మందికి సంబంధించి వీళ్ళ యొక్క మూలాలు ఒకసారి చెక్ చేయండి. మొత్తం తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళే ఇందులో ఎక్కువ ఉన్నారు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ 10 మంది ఎట్లాగూ గోడ దూకీలు కాంగ్రెస్ పార్టీలోకి ఒక్కొక్కలేదు ఒక్కొక్క రీజన్. ఈయనది 100 కోట్ల పంచాయతీ, ఈయనదేమో కొడుకుకు సంబంధించిన భవిష్యత్తు కోసం, ఈయనదేమో తెలుసు కదా ప్రభుత్వానికి సంబంధించిన ల్యాండ్ పంచాయతీ, ఈయనదేమో ఆస్తుల పంచాయతీ, ఈయనదేమో కాంట్రాక్టుల పంచాయతీ. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉంటుంది. ఇలా ఇక్కడ ఈ 10 మంది ఊరికే పార్టీ మారలే, వీళ్ళది ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. అంటే ఒక్కొక్క రకంగా చెప్పడానికి వీల్లేదు. ఇందులో పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ పార్టీ మారిళ్ళని మాత్రమే మనం అనుకుంటున్నాం. కానీ తెర ముందు కనపడే రాజకీయం కాదు, తెర వెనక కనబడే రాజకీయాన్ని మనం పూర్తి స్థాయిలో చూడాలి. సో ఈ 10 మంది మీద చర్యలు తీసుకోవడంతో పాటు ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలనే వస్తాయి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఈ 10 మంది కూడా అనర్హత వేటు పడుతుంది. ఈ నియోజకవర్గాలకు సంబంధించిన క్యాడర్ చాలా బలంగా ఉండురి. ఎందుకంటే ఇక్కడ క్యాడర్కి సంబంధించి చాలా బలంగా ఉంటే ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ భవిష్యత్తులో ఉప ఎన్నికలు అనేది ఖచ్చితంగా వస్తాయి అనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోండి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే యావత్తు తెలంగాణ సమాజానికి చెప్తున్నా. ఉప ఎన్నికలు అనేది తథ్యం. ఎందుకంటే సుప్రీంకోర్టు సీరియస్గా ఉన్నది. దీన్ని కనుక ఇప్పుడు ఇచ్చే తీర్పును బేస్ చేసుకుని రేపు భవిష్యత్తులో ఉండబోయే తీర్పు కూడా ఉంటుంది. ఎందుకంటే రేపు ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఇట్లనే చేస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటుంది. కాబట్టి దీన్ని సుప్రీంకోర్టు కూడా చాలా సీరియస్గా తీసుకున్నది. ఇదే విధంగా దేశవ్యాప్తంగా కూడా చాలా ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు. పలా తెలంగాణకు సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుల మీద సుప్రీంకోర్టులో ఒక కేసు దాఖలైంది. ఆ కేసుకు సంబంధించి మరి అనర్హత వేటు పడుతుందా, ఉప ఎన్నికలు జరుగుతాయా, సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుంది, ఈ తీర్పు మీద మరొక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన భవిష్యత్తు కూడా అంటే భౌతవ్యం కూడా ఆధారపడి ఉంటుంది అనేది కూడా ప్రధాన అంశాన్ని కూడా చూడాల్సిన అంశం కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం వేచి చూడాలి. తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఇక్కడ మరొక అంశం ఏంటంటే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇగో గిడ చూడరి. హైదరాబాద్లోని ప్రజాభవన్ ముందు మంగళవారం ధర్నా కోసం వచ్చిన మినీ అంగన్వాడీ టీచర్లను అడ్డుకుంటున్న పోలీసులు. ఏమనే చిలువీళ్ళు, అంగన్వాడీల అర్ధాకలి 10 నెలలుగా అందుతున్నది సగం జీతమే, పెంచిన వేతనం చెల్లించని ప్రభుత్వం,
రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అతి లేదు గతి లేదు. మినీ అంగన్వాడీ టీచర్ల ఆందోళన బాట, ప్రజాభవన్లో ధర్నా, పోలీసుల అడ్డగింత, ఆందోళనకు రాకుండా ఎక్కడికెక్కడ అరెస్ట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే అంగన్వాడీకి సంబంధించి కనీసం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందండి. ఈరోజు తెలంగాణలో ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ఇంతకంటే దారుణమైన, ఇంతకంటే ఘోరమైన, ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకేమైనా ఉంటుందా? అంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరు ఆలోచించండి. హైదరాబాద్కు సంబంధించి ఈరోజు కనీసం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవనాన్ని పెట్టిల్లు కదా, అక్కడ ఒక నిరసన వ్యక్తం చేయడానికి లేదు. అక్కడ ఇచ్చిన ఫిర్యాదుకు ఇప్పటి వరకు చాలా వరకు కూడా సమస్యలు ఏ మేరకు కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించినో దానికి సమాధానం లేదు. దాంతోపాటుగా అనేక మందికి సంబంధించి అక్కడ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉండడు, మంత్రులు ఉండడు, ఎమ్మెల్యేలు ఉండరు, గదే జిల్లాలో ఏ అధికారి ఉంటాడో గీడ గదే అధికారి ఉంటాడు. మరి ఆ సమస్య ఏ మేరకు అవుతుంది అనేది కూడా తెలియలేని పరిస్థితి ఉన్నది. అంటే అంగన్వాడీలకు కూడా అర్ధాకలి మిగులుస్తుంది. అంటే తెలంగాణ ఆడబిడ్డలకు కనీసం బువ్వను కూడా, అంటే వాళ్ళ కుటుంబాలకు సంబంధించి వాళ్ళ అర్ధాకలితో అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటుందండి. తెలంగాణ ప్రాంత ప్రజలారా మీరే ఆలోచించండి. ఈరోజు అంగన్వాడీలకు సంబంధించి కూడా అర్ధాకలి ఉండే పరిస్థితి వచ్చిందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకే ఉంటుంది. ఇక నిన్న కాంగ్రెస్ పార్టీల డిష్యం జరిగింది. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పంచాయతీ. ఇక వాళ్ళ పంచాయతీ ఏ స్థాయిలో ఉన్నదంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే ఆలోచించాలి. ఏంది అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పంచాయతీ తారాస్థాయికి చేరుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న డిష్యం అని పంచాయతీ మొదలైంది. పూర్తి స్థాయిలో కూడా ఎటు చూసినా ఒకటే అంశం. మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ కుమ్ములాటలు, సిద్దిపేట గజ్వల్పై ప్రత్యేక దృష్టి పెట్టిన మీనాక్షి నటరాజన్, పార్టీ లైన్ దాటిన నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్, పదవులు కావాలంటే 10 ఏళ్లు, గెలుపు ఓటములపై నేతలతో చర్చ, సంక్షేమం అభివృద్ధిపై ఆరా, మెదక్ మల్కాజ్గిరి పార్లమెంట్లపై పిసిసి ఆధ్వర్యంలో సమీక్ష అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీనాక్షి నటరాజన్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఇదంతా గేమ్ అండి. ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలన సరిగ్గా రాకపోవడంతో ఏఐసిసికి సంబంధించిన దూతలుగా మొన్నటి వరకు దీపాదాస్ మునిషి, అంటే ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు పెత్తనాన్ని తెలంగాణ మీద చెలాయిస్తున్నారు అని చెప్పడానికి ఒక సజీవమైన సాక్ష్యం. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట అనేది వాస్తవం. సీనియర్లు, జూనియర్లు, వలసవాదులు ఈ 3 వర్గాలకు ఎప్పటి నుండో పంచాయతీ మొదలైంది. పంచాయతీ తారాస్థాయికి కూడా చేరుకున్నది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా మీరు ఎటువైపు అయినా చూడండి, ఏ మూలకైనా చూడండి, మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ కుమ్ములాటలకు సంబంధించిన పంచాయతీ కాదు, అన్ని జిల్లాలకు సంబంధించిన పంచాయతీ ఉన్నది. ఇక్కడ కార్పొరేషన్ పదవుల కోసం, ఎమ్మెల్యేల పదవుల కోసం, మంత్రుల కోసం, కేబినెట్ విస్తరణ కోసం ముఖ్యమంత్రి మీద అసంతృప్తి, మంత్రుల మీద అసంతృప్తి, ఎమ్మెల్యేల అసంతృప్తి, ఎటువైపు చూసినా పూర్తి స్థాయిలో ఓవరాల్గా మీరు చూడాల్సిన అంశం ఏంటంటే అసంతృప్తికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉన్నది అంటే గిదే కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తికి కేర్ ఆఫ్ అడ్రస్తో పాటుగా అసంతృప్తికి ఇక్కడ ఇంకొక విషయం చెప్పాల్సిన విషయం ఏంటి అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఒక సముద్రం అని చెప్తారు. ఎవరు పొద్దుగాల ఒకరు ప్రెస్ మీట్ పెడితే దానికి ఆపోజిట్గా మధ్యాహ్నం ఉంటుంది, దానికి మళ్ళీ ఆపోజిట్గా సాయంత్రం ఉంటుంది. సో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది అనేది తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అర్థమైపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకుమించి ఇంకొక అంశం లేదు అని కూడా చెప్పాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా కేటీఆర్ వార్నింగ్కు దిగొచ్చిన ప్రభుత్వం, మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు విడుదల అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ప్రతి నియోజకవర్గానికి సంబంధించిన రైతులకు చెప్తున్నా, మీరు మీ పొలాలలో ఎండుతున్న వరి పైర్లకు సంబంధించి అంటే ఆ నాట్లు వేసిన ఏదైతే ఉన్నాయో వాటిని వేర్లతో సహా పీకి ఎమ్మెల్యేల ఇంటి ముంగడి పోయి ధర్నా కూకోరు, లేదా జిల్లా కలెక్టర్ దగ్గర కూకోరు. మీరు ఓటేసి గెలిపించింది మాత్రం మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మీ ఎమ్మెల్యేల ఇళ్ళ ముంగట కూకొని, ఓ నాయన ఎమ్మెల్యే నువ్వైతే తెల్ల సొక్కా వేసుకున్నావు, దర్జాగా లగ్జరీ కార్లలో తిరుగుతున్నావు, నీకు 2 గన్మెన్లను ఇచ్చినాం, దాంతోపాటుగా నువ్వు నియోజకవర్గ ఎమ్మెల్యే మాకు జీతగాని లెక్క పనిచేయని చెప్పినావు, నేను నీకు నెలకు కూడా జీతం ఇస్తాను, అవి మా పైసలే, మరి మాకు నీళ్ళత్తలు ఏంది బిడ్డ అని గల్ల వచ్చి అడుగురు, బాజాప్తుగా అడుగురు. మీకు ఆ రైట్ ఉన్నది. ఈ రాష్ట్ర పౌరుడిగా ఇక్కడ యొక్క యువతగా మీకు రైట్ ఉన్నది. మీరు ఖచ్చితంగా మీ నియోజకవర్గానికి వెళ్ళుర్రి. ఇప్పుడు కేటీఆర్ ఏదైతే ఫోన్ చేసి అక్కడ నీళ్లు రావాలని అడిగిండో గట్లనే మీరు కూడా అడుగుర్రి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ వార్నింగ్ అని చెప్పింది కదా,
ప్రభుత్వాన్ని దిగి రావాలంటే ప్రతి నియోజకవర్గంలో పంచాయతీకి ఇదే ఉండాలి, లేకపోతే జరగదండి. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడి గక్కనే ఉంటుంది, ఏది కావాల్సింది గదే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దాంతోపాటుగా ఎయిర్పోర్ట్కు మా భూములు ఇవ్వం, భూమికి భూమి ఇవ్వాల్సిందే. అధికారులను అడ్డుకున్న బాధితులు, ఎమ్మెల్యే మంత్రి పొంతనలేని మాటలు, తీవ్ర అసంతృప్తిలో బాధితులు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి మామ్నూర్కు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో వరంగల్కు సంబంధించిన ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఎయిర్పోర్ట్ పడుతున్న పరిస్థితులలో వీళ్ళందరూ కూడా భూములకు సంబంధించిన యజమానులు మా భూములు పోతున్నాయి కాబట్టి భూమికి భూమి బదులు ఇవ్వాల్సిందే. అంతేగాని ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఏదో పూర్తి స్థాయిలో నామమాత్రంగా పరిహారం ఇస్తామంటూ కూడా చెప్తే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణలో ఏ స్థాయిలో ఉన్నదో కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ లేకపోవడంతో పెద్దగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పెద్దగా అంత ఇంట్రెస్ట్ కూడా లేని పరిస్థితి కనబడుతుంది. అంత ఊపు లేదు, అంత ప్రచారం లేదు, అంత ఏదీ లేదు. ఇక కీలకం కానున్న రెండో ప్రాధాన్యత ఓట్లు గ్రాడ్యుయేట్ ఫలితాలలో బీజేపీ ముందంజ. అంజిరెడ్డికి 45,822, నరేందర్ రెడ్డికి 38,704, ప్రసన్న హరికృష్ణకు 32,110. 6వ రౌండ్ ముగిసేసరికి పూర్తి స్థాయిలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. సో కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. 6వ రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డికి 45,822 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి రెండో స్థానంలో కొనసాగుతుండగా ఆయనకు 38,704 ఓట్లు పోలాయి. ఇక బీఎస్పీ తరఫున బరిలోకి దిగిన ప్రసన్న హరికృష్ణ మూడో స్థానంలో ఉండగా ఆయనకు 32,110 ఓట్లు వచ్చాయి. మొదటి 5 రౌండ్లలో కూడా బీజేపీ అభ్యర్థి హవా కొనసాగుతుండగా 6వ రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి 200 ఓట్ల మెజార్టీతోని ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. 200 ఓట్ల మెజార్టీ సాధించారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో మొత్తానికి ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంజిరెడ్డి ముందు స్థానంలో ఉన్నారు, ఆ తర్వాత నరేందర్ రెడ్డి, ఆ తర్వాత ప్రసన్న హరికృష్ణ. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి లేకపోవడంతో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో అంత ఊపు లేదు, అంత ప్రచారం లేదు, అంతగా మీకు ఎక్కడ కూడా కనిపించే అంశం కూడా కాదు. మీరు మొత్తాన్ని కూడా తిరిగి వేసే ప్రయత్నాన్ని చేయండి. సో మొత్తానికి నేను మరొక అంశాన్ని కూడా చెప్తున్నా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన ఈరోజు తెలంగాణ భూములు ఏ విధంగా అమ్ముడుపోతున్నాయనే అంశానికి సంబంధించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి మళ్ళొక్కసారి ఏనూరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు, తెలంగాణ వాదులు, ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి, మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు.